ఇప్పటికే మనకున్నటువంటి విషయం ప్రకారంగా బండి భగీరథ్ తన ఫోన్ని పోలీసులకు సమర్పించినప్పటికీ ఆ ఫోన్ మొత్తం ఎంప్టీ, దానిలో ఎటువంటి ఆధారాలు లేవన్నట్టు తెలుస్తోంది. అయితే మొత్తంగా కస్టడీ పిటిషన్ అంతకంటే ముందు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. సో నాతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో గెస్ట్లు సిద్ధంగా ఉన్నారు. ఉదయకాంత్ గారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ అండ్ గోపాల్ శర్మ గారు అండ్ కర్ణసాగర్ గారు బండి భగీరథ అడ్వకేట్. సో ఒకసారి కర్ణసాగర్ గారు, గతంలో కూడా ఆర్టీవీ లైవ్లో మీరు మాట్లాడుతున్న సమయంలో సరెండరా అరెస్ట్ అని నేను క్వశ్చన్ చేశాను. సో మీకున్న గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు సరెండర్ చేశారని చెప్పి మీరు చెప్పారు. అటు సూచనల మేరకి మీకున్న గైడ్ లైన్స్ మేరకు సరెండర్ అన్నారు. కానీ ఏకంగా సీఎం అయితే అరెస్ట్ అంటున్నారు. ఒకసారి సీఎం మాటలు విందాం. పీసీఆర్ ప్లే చేయండి. చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి, ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. కరుణాసాగర్ గారు చెప్పండి. అంటే ఇది సీఎం వర్షన్. బండి సంజయ్ కూడా మన బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ నేను అప్పగించాను అని చెప్పి అన్నారు. మేము సీఎం వర్షన్ ప్రకారమే సరెండర్ చేశాం. ఎట్లా? మేము మా అబ్బాయిని పలానా చోటుకి తెస్తున్నాము, మీరు వచ్చి కస్టడీకి తీసుకోండి అని చెప్తే వాళ్ళు వచ్చారు, మేము కస్టడీకి ఇచ్చాము, వాళ్ళు తీసుకెళ్లారు, అరెస్ట్ చూపించారు. మేము ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు నాకాబందీలోనే మమ్మల్ని అరెస్ట్ చేశారా లేదా అనేది నాట్ ద పాయింట్. ఇప్పుడు మీకు కావాల్సిన విషయం ఏంటిది? మేము ఇన్వెస్టిగేషన్ సహకరించడానికి మేము వెళ్ళాము, అది వాళ్ళు కస్టడీకి ఇచ్చాము, ఇవన్నీ జరిగిపోయింది. ఇంకొక సబ్జెక్ట్ కరెక్షన్ ఏంటంటే, మీరు వారం రోజుల కస్టడీ కోసం పోలీస్ వాళ్ళు పిటిషన్ వేశారు, అది తప్పు. పోలీస్ వాళ్ళు కస్టడీ వేసింది కేవలం 3 రోజుల క్రితం మాత్రమే. ఓకే, వారం రోజుల క్రితం అనలేదు, వారం రోజుల పాటే కోరుతున్నారు అని అన్నాం. లేదు, వారం రోజుల పాటు కోరలేదు, కేవలం 3 రోజుల పాటే కస్టడీ కావాలని పిటిషన్ వేశారు. ఒకటి, మీరు ఏదైతే చెప్తున్నారో సెల్ ఫోన్ మొత్తం ఫార్మాట్ చేసి ఇచ్చారని చెప్పారు, ఎక్కడ చెప్పలేదు. అంటే మాకున్న సోర్స్, అది చూద్దాం పోలీస్ ఇన్వెస్టిగేషన్ బయటపడదు అనేది, బట్ మాకున్న సోర్స్